ఎక్స్ప్రెస్ న్యూస్. హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలు కుర్ని కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అభిమానులతో కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే బివి మాట్లాడుతూ నటసింహం ఎన్టీఆర్ తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని కొనియాడారు. అలాగే సినీ పరిశ్రమలో కూడా ఆయన బాగా రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ రంగంలో తిరుగులేని నాయకుడు పద్మవిభూషణ్ నటసింహం నందమూరి వారసుడు నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఈరోజు మా అభిమానులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అద్భుతంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. వారికి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పాటు బలం చేకూర్చాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల కుటుంబం నందమూరి వీరాభిమానులు అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే సినిమాలు అన్నప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వారసుడుగా తాతమ్మ కళతో ప్రారంభమైనటువంటి వారి యొక్క సినీ జీవితం రేపు రాబోయే అఖండ 2 వరకు తిరుగులేని విధంగా అప్రతిరతంగా వెండి తెర మీద వెలిగే రారాజుగా ఉన్నటువంటి నందమూరి బాలయ్య బాబు గారు రాజకీయ రంగంలో కూడా నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని హిందూపురం శాసనసభ్యులుగా తిరుగులేని నాయకుడిగా నిర్వర్తిస్తూ ఇటు సేవా దృక్పథంలో కూడా ఏదైతే వారి తల్లిగారు బసవ తారకమ్మ గారి పేరు మీద హాస్పిటల్తో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవా నిరతిలో అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి ఒక మహానుభావుడు నందమూరి బాలయ్య బాబు గారు నందమూరి తారక రామారావు గారు తల్లిగా ఇటు పక్క చూసినప్పుడు ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వారి కుటుంబ సభ్యులతోటి రాష్ట్ర రాజకీయాలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాజకీయాల్లో కూడా కీలక పాత్రను పోషిస్తూ తెలుగువాడు ఎక్కడ ఉన్నా తెలుగు తేజాలను గుర్తించి తెలుగువాడి యొక్క పౌరుషాన్ని చాటినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వారసుడుగా ఈరోజు వారి జన్మదినాన్ని జరుపుకోవడం మా అందరికీ ఆనందదాయకం. ఏదైతే ఎమ్మెగనూరు నియోజకవర్గంలో త్వరలోనే నందమూరి బాలయ్య బాబు గారికి ఆ రోజు మాట ఇవ్వడం, ఎలక్షన్ల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారికి కోరడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి కూడా కోరడం జరిగింది. అతి త్వరలోనే ఎమ్మెగనూరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించేటువంటి ఆ రోజు కొద్ది నెలల్లోనే ఉంది. వారి సమయాన్ని తీసుకుని వారితో పాటు చర్చించి ఆ కార్యక్రమాన్ని
చలనచిత్రంగా చేయబోతున్నామని చెప్పుకుంటూ ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి రాయలసీమ పౌరుషం కానీ రాయలసీమ బిడ్డగా చలనచిత్ర రంగంలో వీసం వెలేసిన తొడగొట్టిన అది ఒక్క నందమూరి వంశానికే చెల్లనే విధంగా బాలయ్య బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య.